ఫ్రీ లాంచ్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన కృతిక ఇన్ఫ్రా డెవలప్మెంట్ మోసాలు బయటపడుతున్నాయి. 3 నెలల నుండి రెంట్ పే చేయకపోవడంతో కృతిక కార్యాలయానికి తాళం వేశారు ఇంటి ఓనర్స్. ఇప్పటికీ 3 ఆఫీసులు మార్చాడు సీఈఓ శ్రీకాంత్. నాగోల్లో ఇందు అరణ్యలో ఫ్రీ లాంచింగ్ పేరుతో మోసం చేసినట్లు తెలుస్తోంది. కాంక్రీట్ పేరుతో మోసం చేశారని అంటున్నారు. డబ్బులు లేక హేమనగర్ ల్యాండ్ దఫాలుగా అమ్ముకుంటున్నారు సీఈఓ శ్రీకాంత్. రెరా మరియు పోలీసులకు గతంలోనే ఫిర్యాదులు చేశారు బాధితులు. 3 ఆఫీసులు మార్చి బాధితులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ మోసాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. నిన్న బాధితులంతా కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర శ్రీకాంత్ సీఈఓని పట్టుకొని దీనిపైన జరిగినటువంటి తప్పిదాలన్నీ కూడా తను అడిగి దీనికి ఒక క్లారిటీ తీసుకుందాం అన్నటువంటి క్రమంలో ఈ బాధితులంతా అక్కడ చేరుకున్నటువంటి వెంటనే శ్రీకాంత్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. అన్న తర్వాత బాధితులంతా కూడా వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో అసలు కృతిక కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ రకంగా స్టార్ట్ అయింది, ఎన్ని చోట్ల వీళ్ళకు స్థలాలు ఉన్నాయి, ఎన్ని కార్యాలయాలు ఇప్పటి వరకు మార్చారనే వివరాలన్నీ కూడా వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టి తీవ్రంగా వైరల్ గా మారుస్తా ఉన్నారు. శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రారంభించిన 2020 నుంచి 2025 వరకు కూడా అనేక చోట్ల కార్యాలయాలు పెట్టి ఆ కార్యాలయానికి అధికంగా బాధితులు వచ్చి ప్రశ్నిస్తున్నారని ఒక భయంతో ఆ కార్యాలయాలన్నీ కూడా ఎక్కడికక్కడ మూసివేసి ఎల్బీనగర్ లో ఉన్నటువంటి కార్యాలయాన్ని సైతం గత 3-4 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడము ఎంప్లాయీస్ కి, ఆ కార్యాలయ ఆఫీస్ కి రెంట్ చెల్లించకపోవడంతో ఎల్బీనగర్ లో ఉన్నటువంటి ఆ కార్యాలయానికి సైతం తాళం వేసి ఆ ఎంప్లాయీస్ అందరు కూడా జీతాలు ఇవ్వనందుకు కూడా మానేసి తిరిగి వెళ్లిపోయారు. కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ కేవలం డబ్బులు వసూలు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యాలయం మాత్రమే. జనాలకు నిజంగానే ఫ్లాట్ల పేరుతో ప్లాట్ల పేరుతో వీళ్ళు ఎలాంటి సక్రమమైనటువంటి కార్యక్రమాలు చేపట్టట్లేదు. ఇదంతా కూడా ఫ్రాడ్ కి పాల్పడతా ఉన్నారు. శ్రీకాంత్ గతంలో రేరాకు ఫిర్యాదు చేసినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా అందరినీ మేనేజ్ చేసి ఎవ్వరు కూడా అతనిపై చర్యలు తీసుకోకుండా కోట్లాది రూపాయలుగా వసూలు చేసి బురుడి కొట్టించి ఇక్కడి నుంచి కూడా అతను జారిపోయి వేరే రాష్ట్రానికి వెళ్లిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇటు హిందూ అరణ్య ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్ట్ లో కూడా అనేక మోసాలకు పాల్పడ్డాడు. ఆ విషయంలో కూడా పోలీసులు కేసు నమోదు చేయకుండా మేనేజ్ చేశారు. కాంక్రీట్ పేరుతో శ్రీకాంత్ మోసాలకు పాల్పడ్డాడనే ఒక అంశం వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ లో ఉంటున్నటువంటి ఆఫీస్ కి సైతం 3 నెలల నుంచి తాళం వేసి ఎవరికి అందుబాటులో లేకుండా, ఒకవేళ వచ్చినా బౌన్సర్లను పెట్టి ప్రైవేట్ సర్వీని పెట్టి బెదిరించి డబ్బులు కట్టినటువంటి వ్యక్తులు ఎవరు కూడా తిరిగి క్వశ్చన్ చేయకుండా అడగకుండా ఈ బెదిరింపులకు పాల్పడతా ఉన్నారంటూ కూడా ఈ స్కామ్ అంతా కూడా వెలుగులోకి వచ్చింది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రవితేజ.